ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణ అభ్యాసం అధ్యయనం. ఈరోజు 30వ రోజు. నిన్న అనగా 29వ రోజున 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 41 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు 42వ శ్లోకంతో అధ్యాయం అంతమై 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము ప్రారంభమవుతుంది. మిత్రులారా, నిన్నటి 41 శ్లోకము, ఈరోజు చెప్పబోయే 42వ శ్లోకము, వీటిలోని అంశాలు మనకి 5వ అధ్యాయంలో అనుసంధానమై ఉంటాయి, ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. 41 శ్లోకంలో యోగ సన్యస్త్వ కర్మాణ జ్ఞాన చంసిన్న సంశయ ఆత్మవంతం నా కర్మాణి నిబధ్నంతి ధనంజయ. కర్మలు అంటే సాధారణంగా మనం చెప్పుకునే విహిత కర్మలు ఏమాత్రము ఎవరిని బంధించవు. అంటే ఎవరైతే నిష్కామ కర్మయోగంలో కర్మఫలాలను పరమాత్మకు సమర్పిస్తూ ఆత్మజ్ఞానంతో కర్తృత్వ భావాన్ని ఎవరైతే వదిలి ఆ ఆత్మజ్ఞానంతో లభించినటువంటి వివేకం, ఆ వివేకంతో అన్ని రకాల ఆధ్యాత్మిక సంశయాలను తీర్చుకొని, అంటే దేవుడున్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, అదేవిధంగా పరలోకం ఉందా, ఉంటే ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆత్మ అనేది ఒక్కటిగా ఉందా, అనేకాలు ఉన్నాయా, ఒక్కటిగా ఉంటే ఎలా ఉంటుంది, అనేకమైతే ఎలా ఉంటుంది, ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన అన్ని సంశయాలను తీర్చుకొని ఆత్మవంతంగా, అంటే మనసును ఇంద్రియాలను చక్కగా నిగ్రహించిన వాడై ఎవరైతే ఉంటారో వారికి ఈ కర్మఫలాలు అంటవు. విహిత కర్మలు ఆచరించిన వాటి ఫలాలు, వాటి యొక్క వాసనలు అంటవు అని చెప్పి, మరి ఇక్కడ ఆత్మజ్ఞానంతో కర్మఫలాలను సన్యసించమని, అంటే సకామ కర్మఫలాలు సన్యసించమని పరమాత్ముడు చెప్తున్నాడు. ఇక 42వ శ్లోకం, అటువంటి ఆత్మజ్ఞానంతో ఆత్మవంతంగా, అంటే ఇంద్రియములను మనస్సును చక్కగా నిగ్రహించిన వాడై, ఆత్మజ్ఞానం పొందినవాడై, ఆత్మవంతంగా ఎదిగినవాడై, అటువంటి జ్ఞానంతో హృదయంలో జనించినటువంటి అజ్ఞానం, అర్జునుడికి అజ్ఞానం ఏంటి అంటే
తానే తన బంధువుల్ని చంపుతున్నానని, ఆ చంపడం వల్ల పాపాలు వస్తాయని, అందుకని నేను యుద్ధం చేయనని, ఇవన్నీ తన హృదయంలో జనించినటువంటి అజ్ఞానం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉదయిస్తుందో అన్ని అజ్ఞాన ఆలోచనలు పరిసమాప్తమవుతాయి. అందుకని పరమాత్మ కూడా హృదయంలో జనించినటువంటి జ్ఞానాసిన ఆత్మన, ఈ ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో అన్ని సంశయాలను నివృత్తి చేసుకొని, అంటే సంశయరహితుడై నిష్కామ కర్మయోగంలో కర్మఫలాలను పరమాత్మకి సమర్పిస్తూ ఆ నిష్కామ కర్మయోగాన్ని పట్టుకొని ఆతిష్టోత్తిష్ట భారత, యుద్ధం చేయమని కృష్ణ పరమాత్ముడు సందేశం ఇస్తున్నాడు. అంటే అర్జునుడు ఏదో ఒకటి శ్రేయస్కరమైనది నాకు చెప్పు, నాకు ఈ మాటలు సరిగ్గా బోధపడటం లేదు అని చెప్పినప్పుడు ఈ 4వ అధ్యాయంలో చివరిలో యుద్ధం చేయమనే, అయితే ఎలా, కర్తృత్వ భావన లేకుండా నిష్కామ కర్మయోగంలో కర్మఫలాలను పరమాత్మ సమర్పిస్తూ ఈ యుద్ధాచరణని చేయాలి అని, తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తష్ట భారత, చిత్వై సంశయం యోగః ఆతిష్టోత్తిష్ట భారత. కాబట్టి అజ్ఞానం వలన కలిగిన అర్జున, నీ మనోబుద్ధులలో ఉన్న నా వాళ్ళు అనే సంశయాన్ని చావు శరీరానికే, ఆత్మకు కాదనే జ్ఞాన ఖడ్గంతో, చావు శరీరానికే ఆత్మకు కాదన్న జ్ఞాన ఖడ్గంతో ఛేదించి నిష్కామ కర్మయోగంలో కర్తవ్యాన్ని ఆచరించుము. మరి ఇటువంటి జ్ఞానం 5వ అధ్యాయం కర్మ సన్యాసయోగం. సన్యాసం అంటే త్యజించడం, వదులుకోవటం. ఆత్మజ్ఞానం రావాలంటే ముఖ్యంగా కర్తృత్వ భావాన్ని వదలాలి. అంటే ఇంద్రియాలతో, మనసుతో, బుద్ధితో ఆచరించిన కర్మల పట్ల కర్తృత్వ భావాన్ని పూర్తిగా విడనాడాలి. ఈ కర్తృత్వ భావాన్ని విడనాడటమే సన్యసించడం. ఇది అంత సులువు కాదు. కృష్ణ పరమాత్ముడు ఈ కర్తృత్వ భావాన్ని విడనాడడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానులకే, సాంఖ్యులకే సాధ్యమవుతుంది. మనలాంటి కర్మిష్ఠులకు ఇది సాధ్యపడదు. అందుకనే విహిత కర్మలు చేస్తూ వాటి కర్మఫలాలను పరమాత్మను సమర్పిస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి వాసనలు క్రమేణా కరిగిపోయి పరిశుద్ధమైన ఆత్మవంతంగా ఆ నిష్కామ కర్మయోగంలో నువ్వు కర్మలు ఆచరించినట్లయితే ఆ కర్మలకు నీవు బాధ్యుడు కాదు, నిన్ను అంటవు అని ఆ కర్మ సన్యాస యోగంలో ఆ కర్తృత్వ భావన గురించి, నిష్కామ కర్మయోగం గురించి చక్కగా వివరిస్తూ, అయితే అర్జునుడు ఒక సందేహాన్ని లేవనెత్తుతాడు. కృష్ణ ఏమనంటే, సన్యాసం కర్మణం కృష్ణ, సన్యాసం కర్మణం. ఒకవైపు కర్మలు ఆత్మజ్ఞానంతో సకామ కర్మల్ని పూర్తిగా త్యజించమంటావు.
అంటే కర్మలు చేయొద్దు అంటావు. మరి 42వ శ్లోకంలో నిష్కామ కర్మయోగంలో కర్మ చేయమంటావు. ఒకవైపు కర్మను వదలమంటావు, ఇంకోసారి కర్మను చేయమంటావు. ఏది చేయాలి, ఏది వదలాలి? ఈ రెండింటిలో నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఏమంటాడు? సన్యాసం కర్మణం వదలమంటావు, కర్మణం చేయమంటావు. ఈ పునర్యోగం అంటే నిష్కామ కర్మయోగంలో ఆచరించమంటావు, మరి కర్మని ప్రశంసిస్తావు. యశ్రేయ ఏతయోరేకం, ఏదో ఒకటి నాకు చక్కగా శ్రేయస్సును కలిగించేది ఏదో ఒక్కటి చెప్పు కృష్ణ అని చెప్పి మొదటి శ్లోకంలో అడిగిన దానికి కృష్ణ భగవానుడు 2వ శ్లోకంలో అర్జున సన్యాస కర్మయోగశ్చ, సన్యసించడం కానీ అంటే ఆత్మజ్ఞానంతో కర్మల పట్ల కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నాను అనే భావన వదలడం కానీ, కర్మయోగశ్చ నిష్కామ కర్మయోగంలో కర్మఫలాలను పరమాత్మకి సమర్పించి కర్మలు ఆచరించడం వల్ల కానీ, ఈ రెండు కూడా నిశ్రేయసకరావుభౌ, రెండు కూడా కళ్యాణదాయకములే, పరమ కళ్యాణములే, శ్రేయస్కరములే. అందుకని తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అయితే కర్మిష్ఠులకు ప్రారంభంలో ఈ నిష్కామ కర్మంలో విహిత కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలను పరమాత్మకు సమర్పణ చేస్తూ వెళ్ళటమే శ్రేయస్కరం. ఎందుకంటే ఒక్కసారిగా కర్మల పట్ల కర్తృత్వ భావాన్ని వదలడం అనేది కొద్దిగా కర్మిష్ఠులకు కష్టతరమవుతుంది. అది సాంఖ్యయోగులకు అంటే ఆలోచన పరులకు, అంతఃశుద్ధి కలిగిన వారికి, అంతర్ముఖంగా పయనించే వారికి, ఆత్మజ్ఞానం కోసం పరితపించే వారికి ఆ కర్తృత్వ భావన వదలటం అనేది సులభమే. కానీ కర్మిష్ఠులకు అది సులభం కాదని ఆ 2వ శ్లోకంలో చెప్తూ ఏమంటాడు స్వామి? సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. మరి ఆ నిష్కామ కర్మయోగం ద్వారా కర్మలు చేస్తూ ఆ పరమాత్మని ఎలా పొందగలుగుతాం అనే విషయాన్ని జ్ఞేయ స నిత్య సన్యాసి ఎవరయ్యా అంటే దేని పట్ల కూడా యోన ద్వేష్టి నా కాంక్షతి, ద్వేషం అనేది లేకుండా, కాంక్షతి దాని మీద ఆసక్తి లేకుండా, అంటే విహిత కర్మల మీద ద్వేషము, తర్వాత ప్రాపంచిక విషయాల మీద కోరిక, ఇవి ద్వంద్వాలకు అతీతంగా, వాటి పట్ల ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, ఈ ద్వంద్వాలకు అతీతంగా నీవు కర్మ చేసినట్లయితే అది నిన్ను బంధించవు. సుఖం బంధాత్ ప్రముచ్యతే, ఆ కర్మలు నిన్ను బంధించవు అంటాడు. కాబట్టి ఎట్లా చేయాలి? నిత్య సన్యాసి అంటే ఎవరి పట్ల దేని పట్ల ద్వేషం లేకుండా, దేనిని ఆశించకుండా, కర్మఫలాలు ఆశించకుండా, రాగద్వేషాలకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా కర్మలు చేసినట్లయితే ఆ కర్మలు నిన్ను బంధించవు అని చెప్తూ పరమాత్మ 4వ శ్లోకంలో ఈ సాంఖ్యయోగము అంటే కర్తృత్వ భావన విడనాటము, కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము, ఈ రెండు కూడా వేరువేరు కావు. ఆ వేరువేరు అని చెప్పేవాళ్ళు ఆధ్యాత్మికంలో ఆదిత్తుకుంటున్నవారు, అంటే బాల అజ్ఞానులు. పండితులు ఆ రెండు ఫలాలను, రెండింటి యొక్క ప్రయోజనాలు ఒకటేగా చూస్తారు. అదే చెప్తారు స్వామి. సాంఖ్యయోగం, సాంఖ్య అంటే కర్తృత్వ భావన ఆత్మజ్ఞానం ద్వారా, యోగం కర్మయోగం ద్వారా పృథగ్బాలా ప్రవదంతిన పండితా, మూర్ఖులు అజ్ఞానులు మాత్రమే
వేరు వేరని చెప్తారు, వేరు వేరని చెప్తారు. కానీ పండితులు అలా చెప్పరు, అవి ఒకటే అని చెప్తూ ఏక సమ్యాస్థిత సమ్యక్ ఉభయో రిందతే ఫలం. ఆ రెండింటి యొక్క ఏది నిష్ఠగా తనకు అనుకూలంగా ఏదైతే ఆచరిస్తాడో దాంట్లోనే అతను మంచి సిద్ధిని పొంది ఫలాన్ని పొందుతాడు. అంటే పరమానందాన్ని, పరమాత్మ ప్రాప్తిని, పరంధామాన్ని పొందుతాడు, మోక్షము పొందుతాడు అని చెప్తూ సాంఖ్యయోగౌ పృథక్ బాల ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోరిందతే ఫలం. మరి ఎవరైతే ఆత్మజ్ఞానం వైపు అంటే కర్తృత్వ భావాన్ని వదిలిపెట్టి సాధన చేస్తూ ఉంటారో, అదేవిధంగా ఎవరైతే కర్మయోగం, నిష్కామ కర్మయోగం ద్వారా కర్మఫలాలను త్యజిస్తూ అంటే సమర్పిస్తూ సాధన చేస్తారో వాళ్ళిద్దరూ కూడా పొందే స్థానము ఒక్కటే, ఆ పరంధామమే, ఆ నైష్కర్మ్య స్థితే, ఆత్మస్థితే అని చెప్తూ యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం. ఏ విధంగా అయితే సాంఖ్యయోగులు అంటే ఆత్మజ్ఞానులు ఏ స్థానమైతే పొందుతారో అదేవిధంగా తద్యోగైరపి గమ్యతే. నిష్కామ కర్మయోగులు కూడా అదే స్థానాన్ని పొందుతారు, దాంట్లో ఏమీ మార్పు లేదు. అదేవిధంగా ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. ఆ రెండింటినీ ఆత్మజ్ఞాన యోగం కానివ్వండి, కర్మయోగం కానివ్వండి, అంటే కర్తృత్వ భావాన్ని విడనాడడంలో సాధన కానివ్వండి, నిష్కామ కర్మయోగంలో కర్మఫలాలను సమర్పిస్తూ సాధన కానివ్వండి, ఈ రెండు కూడా ఒక్కటే. ఆ రెండు ఒక్కటే అని చూసేవాడు యథార్థముగా తెలిసినవాడు, అవి వేరు వేరు కావు. ఏమండి? అదేవిధంగా 6వ శ్లోకంలో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. ఇక్కడ సన్యాసస్తు అంటే సాంఖ్యయోగం, ఆత్మజ్ఞాన యోగం. ఇక్కడ యోగో అంటే కర్మయోగం. అంటే ఆత్మయోగము, ఆత్మజ్ఞాన యోగం కంటే కర్మయోగం కంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. డైరెక్ట్గా ఆత్మజ్ఞానాన్ని పొందడము కొద్ది కష్టతరమే. ఎందుకంటే కర్మయోగంలో నిష్కామంగా కర్మలు చేస్తూ కర్మఫలాలను త్యజించడం, పరమాత్మకు సమర్పించడం అది సులువైన మార్గము. ప్రారంభంలో ఎవరైనా ఆధ్యాత్మిక సాధనాపరులు, మోక్షగాములు అంటే మోక్షాన్ని కాంక్షించేవారు, వారు ముందుగా ఆచరించవలసింది నిష్కామ కర్మయోగమే. విహిత కర్మల యొక్క కర్మఫలాలను పరమాత్మకు సమర్పిస్తూ నైష్కర్మ్య స్థితిని పొందాలి. అది అనుకూలమైనటువంటి సాధన, శ్రేయస్కరమైనది కూడా అని సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. వారు పరంధామంని చాలా సున్నితంగా అంటే చాలా నిష్కామ కర్మయోగంలో స్థితుడై ఉన్నటువంటి అభ్యాసి అంతఃకరణ శుద్ధి పొంది త్వరలోనే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి ముందు ప్రిఫరెన్సు కృష్ణ పరమాత్ముడు కర్మయోగికే, నిష్కామ కర్మయోగికే ఇచ్చారు. అది ఆచరిస్తే కానీ నువ్వు ఆత్మస్థితిని పొందలేవు. అంటే కర్మయోగి నిష్కామ కర్మలు చేస్తూ నైష్కర్మ్య స్థితిని పొందుతాడు, అదే ఆత్మస్థితి. ఆ తర్వాతే అతను పరమాత్మని పొందుతాడు. కాబట్టి పరమాత్మ ప్రాప్తిని పొందడానికి, పరంధామాన్ని చేరడానికి ముందుగా మార్గము నిష్కామ కర్మయోగమే. అంటే మన విహిత కర్మల ఫలాలు అవి పరమాత్మకు, నీలో ఉన్న పరమాత్మకు సమర్పణ చేయడమే.
అలా చేసుకుంటూ పోతే నైష్కర్మ్య స్థితిని నైష్టికీయం అంటారు. నైష్కర్మ్య స్థితిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందుతావు. కాబట్టి నిష్కామ కర్మయోగాన్ని చక్కగా తెలుసుకొని ఆచరిస్తూ ఆత్మవంతంగా ఎదిగి ఆ పరమాత్మ ప్రాప్తిని పొందాన్ని ఆకాంక్షిస్తూ ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. దీంట్లో ఒక మాట చెప్పుకోవాలంటే, భాండశుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. అంటే అన్నం వండాలంటే ముందు పాత్ర శుభ్రం చేసుకోవాలి కదా. అది కృష్ణ పరమాత్మ చెప్పింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. ఓం తత్సత్. నమో నమః.